మామ, ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి ఒకటే కల కంటాడు, బాగా డబ్బు సంపాదించాలని. ఆ కల కోసం పగలు రాత్రి కష్టపడతాడు. కొన్నేళ్ల తర్వాత అందరూ పెద్ద పెద్ద ఇల్లులు కడతారు, లగ్జరీ కార్లు కొంటారు, పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు, కావాల్సినదంతా కొనగలిగే స్థాయికి ఎదుగుతారు. కానీ ఒకసారి ఆలోచించు మామ, నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు చుట్టూ ఖరీదైన వస్తువులు ఉంటే బాగుంటుందా? లేదా నీ కష్టసుఖాలను పంచుకుంటూ నీతో కలిసి నడిచే ఒక కుటుంబం ఉంటే బాగుంటుందా? ఖరీదైన వస్తువులు జీవితాన్ని అందంగా చూపించవచ్చు, కానీ ఆనందం మాత్రం కుటుంబంలోనే దొరుకుతుంది. జీవితంలో డబ్బు సంపాదించాలి, కానీ సంపాదనే జీవితంగా బతకూడదు. ఎందుకంటే డబ్బుతో పెద్ద ఇల్లు కొనొచ్చు, కానీ ఆ ఇంట్లో నీకోసం ఎదురు చూసే మనుషులను కొనలేం. డబ్బుతో మంచం కొనొచ్చు, కానీ ప్రశాంతమైన నిద్రను కొనలేం. డబ్బుతో గడియారం కొనొచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేం. అందుకే మామ, బ్యాంక్ బ్యాలెన్స్ కోసం మొత్తం జీవితాన్ని తాకట్టు పెట్టకుండా నీతో పాటు నడిచే నీ కుటుంబానికి నీ సమయాన్ని ఇవ్వడం మర్చిపోకుండా జీవించు. ఎందుకంటే ద రిచెస్ట్ పర్సన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ది హ్యాపీయెస్ట్.